నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఉన్మాది మారణకాండ 2 గంటల్లో 6గురిని కడ తెచ్చిన కిరాతకుడు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా పోక్సో కేసు పెట్టారని బాధిత కుటుంబంలో 3గురిని చంపిన సైకో ప్రశ్నించినందుకు తన భార్య పిల్లలను హతమర్చిన రాజ్ కుమార్ బెయిల్పై తిరుగుతూ ఘాతుకానికి ఒడిగట్టాడంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. షాబాద్ మండలం దైవాలగూడలో ఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్ఐ సస్పెన్షన్కు గురయ్యారు. అలాగే బాధితురాలు, ఆమె తల్లి, నానమ్మల హత్య, ఇంటికి వెళ్లి తన భార్య, 2 చిన్నారులను నరికి చంపిన రాజ్ కుమార్ ఆపై పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన పైన 2 లక్షల రివార్డు కూడా విధించినట్టు పెట్టినట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ముఖ్యంగా దీనికి రిలేటెడ్గా వార్త చూడొచ్చు. కాల యాదయ్యకు నిరసన శాఖ షాబాద్లో ఎమ్మెల్యేను తరిమినటువంటి స్థానికులు జనాగ్రహానికి జడిసి పోలీసుల రక్షణలో పరుగులు తీశారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక దీనికి రిలేటెడ్గా వార్త చూడొచ్చు. ఆ హత్యలకు కారణం పోలీసు లాలూచిలే అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పోక్సో కేసు పెట్టినా సీరియస్గా తీసుకొని షాబాద్ పోలీసులు నిందితుడిని స్టేషన్కు పిలిపించలే. అలాగే బెయిల్ పొందే వరకు కూడా సహకారం అందించారంటూ కూడా ఉన్నది పరిస్థితి. నిందితుడి నుంచి 2 లక్షల లంచం తీసుకున్నారంటున్న బాధిత కుటుంబ సభ్యులు సంబంధించి వార్త చూడొచ్చు. బెయిల్పై ఆందోళన వ్యక్తం చేయగా వెటకారంగా మాట్లాడారని కూడా ఆరోపణ వచ్చిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా హోంమంత్రిగా సీఎం ఫెయిల్ అయ్యారు అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. 2 పదవుల్లోనూ రేవంత్ రెడ్డి విఫలమే అయ్యారు. అటు విద్యాశాఖ, ఇటు హోంశాఖ 2 శాఖలు తన దగ్గర పెట్టుకొని 2 శాఖలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి అంశం. 2 పదవుల్లోనూ రేవంత్ రెడ్డి విఫలమే. పోలీసుల ఇష్టరాజ్యం, శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు నిత్యకృత్యం అవుతున్నా కూడా దీనికి సంబంధించి సీరియస్నెస్ లేదు ఆ శాఖలకు సంబంధించి అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎంతసేపు రాజకీయ కక్షలు, ప్రతిపక్షాలపై బూతులు మాట్లాడడం తప్ప పాలనకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఆలోచించే రీతిలో ప్రభుత్వం ఉండట్లేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. రేవంత్ పాలన తీరుపై వెలువెత్తుతున్నటువంటి విమర్శలు, అలాగే రోజుకు 6 పోక్సో కేసులు నమోదవుతున్నా కూడా సర్కారు ఎందుకు చోద్యం చూస్తుందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో చిన్నారులకు రక్షణ కూడా కరువైందంటూ కూడా వార్త చూడొచ్చు. టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించిందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా నీళ్ళెత్తనే ఎత్తను అంటూ కూడా కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. ఎన్డీఎస్సీఏ చెప్పేదాకా ఇదే పరిస్థితి కొనసాగిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. 3 బ్యారేజీలు పనికిరావని కేంద్రమే చెప్పింది కదా అంటూ కూడా ఉల్టా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. బ్యారేజ్ గేట్లు మూయకుండా ఎత్తిపోత కుదరదంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. కాళేశ్వరంపై మరోమారు ముఖ్యమంత్రి జూట్ మాటలు మాట్లాడారంటూ కూడా వార్త చూడొచ్చు. నివేదికల సాకులు, అలాగే రిటైర్డ్ ఇంజనీర్లపై రుసరుసలు అంటూ కూడా వార్త చూడొచ్చు. నీళ్లు ఎత్తమనడం తప్పుదోవ పట్టించడమేనట అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వార్తలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక ఏదైతే పంటలకు నీళ్ళెందుకు, వీళ్ళను పరోక్షంగా కేటీఆర్ హరీష్ను ఉద్దేశించి కోసి రక్తం చల్లితే పంటలు అవే పండుతాయి అంటూ కూడా వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోతుందంటూ కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. రైతుల పంటలకు నీళ్లు ఎలా ఇస్తారనే మీడియా ప్రశ్నకు రేవంత్ జుగుప్సాకరమైనటువంటి సమాధానం ఇచ్చారంటూ కూడా వార్త చూడవచ్చు. ఏం ముఖం పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం నీళ్లు ఇవ్వమంటున్నారు, నేను జైలుకు పంపుతలేనని నాకే సలహా ఇస్తున్నారా, వాళ్ళకే కాదు కరువు వస్తుందని అన్న ఆఫీసర్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా అధికారులపైన సీఎం అహంకార ధోరణితోటి మాట్లాడినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. రేవంత్ నోట హంతక భాష ఏదైతే నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన ఎట్లా మాట్లాడారు ఏంటనేది క్లియర్ కట్గా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. పంటలకు వాళ్ళ రక్తం చల్లాలే, పంటలకు నీళ్ళెందుకు, వాళ్ళను కోసి ఆ రక్తం చల్లితే పంటలు అవే పండుతాయి, వాళ్ళ కొవ్వు పంటలకు సరిపోతుంది. విపక్ష నేతలను ఉద్దేశించి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇవి చూడొచ్చు. కండేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్న రిటైర్డ్ ఇంజనీర్లకు రేవంత్ బెదిరింపులు, అలాగే వాళ్ళను జైలుకు పంపుతానని కూడా వార్నింగ్ ఇచ్చారు. కరువుపై హెచ్చరించినటువంటి వాతావరణ శాఖ అధికారులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తారట. దానికి సంబంధించి చూడొచ్చు. ఇదే మరొక వార్త చూసుకున్నట్లయితే భూసేకరణ కోసం పోలీసు యాక్టివ్, కొడంగల్ లిఫ్ట్ కోసం సర్కారు కొత్త ఎత్తుగడ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మనం
రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి మాట్లాడినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. సొంత రాష్ట్రం ప్రాజెక్టుల వల్ల సొంత గడ్డకే ప్రమాదం ఉన్నదంటున్న దరిద్రుడు రేవంత్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ప్రజలపై పగ పట్టిండంటూ కూడా వార్త చూడొచ్చు. మేడిగడ్డను ముట్టకుండానే నీళ్లు ఎత్తొచ్చు, ఏదైతే రిజర్వాయర్లు చెరువు అన్నీ నింపొచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లియర్ కట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. భద్రాచలానికి ముప్పు పోలవరం ఎత్తు వల్లే అంటూ కూడా ఆయన చెప్పారు. భద్రాచలానికి ముప్పు అంటే ఉన్నదంటే ఇక్కడ ప్రాజెక్టుల వల్ల కాదు, అటు పోలవరం ఎత్తు పెంచడం వల్ల భద్రాచలానికి ముప్పు ఉందని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది కలే, ఆయనకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. ఫిరాయింపుదారులతోనైనా రిజైన్ చేయించంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు మనం. ప్రధానంగా ఏదైతే ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే సీఎం రేవంత్కు షాబాద హంతకుడికి తేడా లేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మరొక వార్త చూడొచ్చు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ డ్రామాలు, ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఆయన పైన సీరియస్ అయినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూసాం. ఈ అంశాలకు సంబంధించి విశేషిద్దాం.